అనగా ఒక అడవిలో ఒక ఏనుగు ఒక ఎలుక ఉండేవి. ఎలుక ఏనుగు ఎప్పుడూ సంతోషంగా అల్లరి చేస్తూ అడవంతా తిరుగుతూ ఉండేది. ఎలుకకు మాత్రం ఏనుగంటే ఎంతో ఇష్టం. ఏనుగుతో స్నేహం చేయాలని అనుకుంటుంది. ఏనుగు మామ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నాతో స్నేహం చేస్తావా? మనిద్దరం స్నేహితులుగా ఉందాం. నీతో స్నేహం చేయడం నాకు ఎంతో ఇష్టం ఏనుగు మామ. సరేనా? చెప్పు ఏనుగు మామ. చిచ్చి, నా కాలిలో ముళ్ళంత లేవు. నేను నీతో స్నేహం చెయ్యాలా? ఎలా కనిపిస్తున్నాను నీకు? పో పో, నాతో స్నేహం చేస్తావా? నువ్వేంటి నేనేంటి? నీకన్నా నేను చాలా పెద్దదాన్ని. అదేంటి మామ అలా అంటావు? నేను నీతో స్నేహం చేయకూడదా? నువ్వు నల్లగా ఉన్నావు, నేను నల్లగా ఉన్నాను. నీకు తోక ఉంది, నాకు తోక ఉంది. నీకు కళ్ళు చెవులు ఉన్నాయి, నాకు కళ్ళు చెవులు ఉన్నాయి. ఇద్దరికి తేడా ఏముంది? నేను నీకంటే చిన్నగా ఉన్నానని నాతో స్నేహం చేయడానికి ఇష్టపడటం లేదా? కానీ నాకు నువ్వంటే ఎంతో ఇష్టం ఏనుగు మామ. నీతో స్నేహం చేయాలని నేను చాలా రోజులుగా అనుకుంటున్నాను. నువ్వు ఇలా సరదాగా తిరగటం, అందరితో కలిసి ఉండటం నాకు బాగా నచ్చాయి. నేను నీ స్నేహితుడు అవ్వడానికి ఇష్టపడుతున్నాను ఏనుగు మామ. నువ్వు నాతో స్నేహం చేయి ఏనుగు మామ. మనిద్దరం స్నేహితులుగా సంతోషంగా ఉందాం. చిచ్చి, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒక్కసారి చెప్తే నువ్వు వినవా? నేను నీకంటే లక్షల రెట్లు పెద్దగా ఉన్నాను, సరేనా? నీలాంటి అల్పజీవితో నేను స్నేహం చేయను. నువ్వు దయచేసి నన్ను వదిలేయి. నాతో స్నేహమా? హహహ. చిచ్చి పో. నీ ముఖం చూస్తేనే నాకు అసలు మాట్లాడబుద్ధి అవ్వట్లేదు. ఏనుగు అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఎలుకకు మాత్రం ఏనుగుతో స్నేహం చేయాలనే కోరిక అలా ఉండిపోయి ఏనుగును వదలకుండా ఏనుగు చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు అడవిలో ఏనుగులను పట్టేవాళ్ళు వచ్చి ఏనుగును వల వేసి పట్టుకున్నారు. ఆ, మన వలలో ఏనుగు దొరికేసింది. దీన్ని రేపు వచ్చి తీసుకెళ్దాం. ఇప్పుడు తీసుకెళ్తే దారిలో పోలీసులు మనల్ని పట్టుకుంటారు. రేపు రాత్రి నిదానంగా వచ్చి దీన్ని మన వ్యాన్లో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోదాం. అలా అని వేటగాడు అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఎలుక ఏనుగు కోసం వెతుకుతూ ఏనుగు ఉన్న చోటికి చేరుకుంటుంది. ఏనుగు వలలో ఉండడం చూసి ఎంతో బాధపడుతుంది. ఏనుగు మామ, నువ్వు కంగారు పడకు. నేను ఈ వలని చకచకా కొరికేస్తాను. నువ్వు ఈ వల నుండి తొందరగా బయటపడొచ్చు, సరేనా? ఎలుక వలను కొరకడం వల్ల ఏనుగు బయటపడుతుంది. ఆ తరువాత అక్కడ నుండి చకచకా బయలుదేరి ఒక చోటికి వెళ్తారు. నన్ను మన్నించు మిత్రమా. నేను నా కాయలల్లో ముళ్ళంతా లేవని నిన్ను ఎగతాళి చేసినా నీవు నా ప్రాణాలు కాపాడావు. నన్ను క్షమించు, క్షమించు మిత్రమా. అలా అంటావేంటి ఏనుగు మామ? స్నేహితుల మధ్య ఎప్పుడూ క్షమాపణలని ఉండకూడదు. నువ్వు నా స్నేహితుడివి. నేను నిన్ను ఎప్పుడూ కాపాడుతాను. మనిద్దరం ఇక కలిసే ఉందాం. ఆ తర్వాత ఏనుగు ఎలుక కలిసి ఎంతో సంతోషంగా స్నేహంగా కలిసి జీవించాయి.